Hi besties, welcome back to my ఛానల్ దివ్యాస్ వరల్డ్. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించే రెసిపీ మా అనంతపూర్ సైడ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు, బట్ మా మమ్మీ అయితే ఈ స్టైల్లో చేస్తుంది. సో అదే రెసిపీ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఇది మేము మసాలా అన్నం అంటాం. కొంతమంది మసాలాలు అంటే వేరే ఏవేవో వేసేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్. మరియు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకోండి. ఆ ఫ్రై ప్యాన్లో ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఆ కప్పు నిండా పెసరపప్పు దోరగా రంగు మారేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించండి. వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా అన్నంకి కావాల్సిన మసాలాలన్నీ ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లిపాయ, కారానికి తగ్గట్టు మిర్చి, లవంగాలు, కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా అన్నం కుక్కర్లోనే చేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా కుక్కర్ తీసేసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, ఆవాలు వేయకండి, ఓన్లీ జీలకర్ర వేసి అవి కాస్త చిటపట్లాడనివ్వండి. చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, ఒక హాఫ్ వంకాయ అండ్ టమాటో వేసుకొని అవి కాస్త దూరగా వేపండి. వేపిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోండి. పేస్ట్ అంతా వేసుకొని అది కాస్త పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. అంటే ఒక 2 to 3 minutes సిమ్లోనే పెట్టుకొని చేయండి. ఎందుకంటే ఈ మసాలా వేసాం కదా, మళ్ళీ కుక్కర్ బేస్కి అతుక్కుపోతుంది. సో అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకొని జస్ట్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఆ తర్వాత ఇందాక మిక్సీ జార్లోనే కొంచెం ఉండిపోయి ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ నీళ్ళు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ రైస్ కప్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని అందులోకే ఎసురుకి తగ్గట్టు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక పెసరపప్పు క్వాంటిటీ మీకు డౌట్ వస్తే 1 ఫుల్ గ్లాస్లో 25% పెసరపప్పు, 75% రైస్ తీసుకోవాలి క్వాంటిటీ వైజ్ అయితే. అలా వాష్ చేసేసుకొని బాగా పెట్టుకున్న ఆ రెండు ఇప్పుడు ఈ ఎసురులోకి వేసేసి బాగా ఉడుకొచ్చేంత వరకు అలాగే ఉండండి. ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే చాలా కమ్మటి రుచికరమైన మసాలన్నం రెడీ. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. రోజు ఏం చేయాలి అనుకునే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారా అన్నం ఎంత పలుకులుగా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10-15 minutes మనం శ్రమ పడ్డామంటే ఎంతో రుచికరమైన మసాలా అన్నం రెడీ. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మేము రెగ్యులర్గా కొబ్బరి చట్నీనే చేసుకుంటాం కాబట్టి అదే సజెస్ట్ చేస్తున్నాను, లేదంటే అది మీ చాయిస్. అంతే అండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ నా వీడియోని ఇంకో 10 మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో, సింపుల్ రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, bye, take care, see you soon in the next vlog. Have a nice day.